దాటి బయటకు రాని కశ్మీర్ యువత. కారణం భయమా? విశ్వాస రాహిత్యమా? కశ్మీర్ యువతను లోయను దాటి బయటికి వెళ్లకుండా ఆపుతున్న అసలు భయం ఏమిటి? ఈ భయం వ్యక్తిగత అనుభవాల ఫలితమా? కాలక్రమంలో ఏర్పడిన సామూహిక మానసిక స్థితిన? అపరిచిత సంస్కృతి భాషల పట్ల ఉన్న అనిశ్చితిని సమాజం ఎలా తగ్గించగలదు? సోషల్ మీడియా కశ్మీర్ యువత భయాలను తగ్గిస్తున్నదా? లేక మరింత పెంచుతున్నదా? యువత భద్రతపై ప్రభుత్వ విధానాలు మానవీయంగా సరిపోతున్నాయా? కశ్మీర్ యువత ఆశలను నమ్మకంగా భవిష్యత్తుగా మార్చే బాధ్యత ఎవరిది? కశ్మీర్ యువతలో అపారమైన ప్రతిభ, మేధ, సృజనాత్మకత ఉన్నాయి. అదే సమయంలో లోయను దాటి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచనను ఏదో తెలియని భయం ఆపేస్తోంది. అది వ్యక్తిగతమా, సామాజికమా, సాంస్కృతికమా? ఒక తరం మనసుల్లో సుడులు తిరుగుతున్న నిశ్శబ్ద సంభాషణను వినే ప్రయత్నం జరగాల్సి ఉంది. కాశ్మీర్ యువతకు బయటి ప్రదేశం అనేది కేవలం భౌగోళిక సంబంధమైన అంశం కాదు. ఇది ఒక అపరిచిత ప్రపంచం. అక్కడ భాష విభిన్నం, సంస్కృతి వేరుగా ఉంటుంది, స్పందనలు ఊహించలేనివిగా ఉంటాయన్న భావన వారిలో బలంగా నాటుకుపోయింది. లోయ బయట మనల్ని ఎలా చూస్తారు, మన మాటల్ని, మన మౌనాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనే సంశయం అంతిమంగా ఇక్కడ ఉంటేనే సురక్షితంగా అన్న భావనగా మారి ఒక రక్షణాత్మక ధోరణిగా స్థిరపడుతోంది. వాస్తవానికి ఇది సౌకర్యం కాదు, కాలక్రమంలో గట్టిపడిన మానసిక స్థితి. ఈ భయం ఒక కారణం వల్ల పుట్టింది కాదు, ఒక సంఘటన ఫలితము కాదు. కాలం, పరిస్థితులు, మాటలు, మౌనంతో పెరిగిన భావన అది. సాంస్కృతికంగాను ఈ భయం లోతుగా ఉంది. కాశ్మీర్ సంస్కృతిని ఒక ప్రత్యేక లయలో నడిపిస్తుంది. దాన్ని విడిచి బయటికి వెళ్ళడం అంటే తన సొంత గుర్తింపును తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి రావడమే ఆలోచన ఇక్కడ వారిని వేధిస్తుంది. అలాగే కొత్త ఆహారం తినడం, కొత్త మాటలు నేర్చుకోవడం కన్నా బయట నేను నెగ్గుకు రాగలనా అన్న సందేహం కొందరిని ఎక్కువగా బాధిస్తోంది. అందుకే కాశ్మీర్ యువతలో చాలామందికి బయటి ప్రపంచం పెద్ద పరీక్షలా కనిపిస్తోంది. కొన్ని భయాలు వ్యక్తిగత అనుభవాల నుంచి పుట్టవు. ఎవరికో ఎదురైన సంఘటన, ఇంకొకరికి హెచ్చరిక, వేరెవరిదో మౌనం, ఇవన్నీ కలిసి ఒక ఊహాత్మక ప్రపంచాన్ని నిర్మిస్తాయి. రాజకీయ కోణం గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అది యువత మనసుల్లో లేకపోయినా నేపథ్యంగా ఉంటుంది. ఒకవైపు టెక్నాలజీ ప్రపంచాన్ని దగ్గర చేస్తోంది. దాని సాయంతో లోయలో కూర్చునే యువత ప్రపంచంలోని ఏ విశ్వవిద్యాలయం గురించైనా తెలుసుకోగలుగుతోంది, అవసరమైన సమాచారాన్ని పొందుతోంది. మరోవైపు అదే టెక్నాలజీ భయాలను వేగంగా పెంచుతోంది. ఒక వీడియో లేదా పోస్ట్ చాలు, బయట ప్రపంచం ప్రమాదకరం అన్న భావనను బలపరచడానికి. సామాజిక మాధ్యమాల ఉద్ధృతిలో నిజం, అతిశయోక్తి మధ్య తేడా క్రమంగా మసకబారుతోంది. ఇక్కడే ఒక తాత్విక ప్రశ్న ఉద్భవిస్తోంది. భయం అంటే ఏమిటి? అది ప్రమాదానికి స్పందన, లేదంటే అపరిచిత పరిస్థితులకు ఇచ్చే పేరు మాత్రమేనా? కశ్మీర్ యువతలో కనిపించే భయం చాలాసార్లు రెండో దానికి దగ్గరగా ఉంటుంది. వారి ప్రపంచాన్ని అదే పరిమితం చేస్తుంది. భయపడద్దు, బయటికి వెళ్ళండి అని చెప్పడం సులభం, కానీ జీవితం సలహాలతో కాదు, అనుభవాలతో మారుతుంది. అందుకే ఆ భయానికి పరిష్కారం కూడా ఉపదేశంలోనే కాదు, సామాజిక పరిస్థితుల్లో ఉంది. కశ్మీర్ యువతకు బయటి ప్రపంచం పరాయిదిగా కాకుండా అవకాశాల గనిలా కనిపించాలి. విధానాల స్థాయిలో ఆలోచిస్తే మొదటి వారికి చేరువ కావాల్సింది భద్రతా భావం. ఇది భౌతిక భద్రత మాత్రమే కాదు, సామాజిక భద్రత కూడా. లోయ బయట చదువుకునే, అలాగే పనిచేసే కశ్మీర్ యువతకు మీరు ఒంటరిగా లేరు అన్న నిశ్శబ్ద భరోసా ఉండాలి. ఇది భారీ ప్రకటనల ద్వారా కాకుండా స్థిరమైన వ్యవస్థల ద్వారా సాధ్యమవుతుంది. అంటే మెంటార్షిప్ వ్యవస్థలు, విద్య సంబంధ విషయాల్లో స్నేహపూర్వక మద్దతు, సాంస్కృతిక పరిచయ కార్యక్రమాలు లాంటివి అందుకు తోడ్పడతాయి. అదే సమయంలో సాధారణ ప్రజల వ్యవహార శైలి కూడా ముఖ్యమే. కశ్మీర్ యువత బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు వారిని ఒక ప్రతీకలా చూడడం ఆపాలి. అందరిలాగే వారు కూడా విద్యార్థులు, ఉద్యోగార్థులు, సహచరులు అన్నట్లుగా మెలగాలి. ప్రత్యేకంగా
చూడటము కూడా ఒక రకమైన దూరాన్ని పెంచుతుంది. అలాగే కశ్మీర్ బయటికి వెళ్ళిన వారి అనుభవాలు, విజయగాథలు తిరిగి లోయకు చేరాలి. అవి అతిశయోక్తులతో కాకుండా భరోసాను కల్పిస్తూనే వాస్తవాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. అంతా చాలా తేలికనే మాట కన్నా మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా మెల్లగా సాధ్యమైంది లాంటి మాటలు వారికి ఎక్కువ ధైర్యాన్ని ఇస్తాయి. భయాన్ని అంచాలంటే దాన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకుంటే చాలు. కశ్మీర్ యువత ఇప్పుడు ఒక మలుపు దగ్గర నిలబడింది. చిరపరిచితమైన లోయ ఒకవైపు, అపరిచితమైన ప్రపంచం మరోవైపు. ఈ రెండు దారుల్లో ఏదైనా ఎంచుకోవడం తప్పు కాదు. కానీ భయం వల్ల కాకుండా స్పష్టతతో జరిగితేనే అది నిజమైన సరైన ఎంపిక అవుతుంది. వాస్తవానికి ఒక తరం మనసుల్లో నిశ్శబ్ద భయం ఉంది. అదే సమయంలో ఒక ఆశ కూడా ఉంది. ఆ ఆశకు కొంచెం స్థలం, సమయం, విశ్వాసం దొరికితే లోయ బయట అడుగు పెట్టడం ఒక భీతావహ ప్రయాణంలా కాకుండా ఒక సహజమైన విషయంలా మారుతుంది. లేకుంటే వారి అభద్రతా భావం నిరాశ, నిస్పృహల నుంచి ఆందోళనగా మారుతుంది. కశ్మీర్‌లో యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు కేవలం ఆందోళనలకే పరిమితం కావడం లేదు. వారి జీవన వాస్తవాలు, ఆశలు, అలాగే భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి రాజకీయ వ్యవస్థను నేరుగా ప్రశ్నించే స్థాయికి చేరాయి. ఒకప్పుడు ర్యాలీలు, నిరసనలుగా కనిపించిన యువత ఆవేదన ఇప్పుడు అధికారిక చర్చల్లోనూ, రాజకీయ వేదికలపైన ప్రధాన అంశంగా మారింది. ఉద్యోగాలు, ఉపాధి, జీవన భద్రత వంటి ప్రాథమిక అవసరాల కోసం పోరాడుతున్న కశ్మీర్ యువత పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అద్దె భారం పెరగడం, ఉద్యోగ అవకాశాల కొరత, నియామకాల్లో జాప్యం వంటి సమస్యలు యువత జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. చదువు పూర్తయినా ఉద్యోగం దొరకని పరిస్థితి, ఉద్యోగం ఉన్నా సరిపడా ఆదాయం లేకపోవడం యువతలో నిరాశను పెంచుతోంది. జీవన ఖర్చులు రోజు రోజుకు పెరుగుతుండగా ఆదాయం మాత్రం స్థిరంగా లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిలోకి జారిపోతున్నాయి. ఈ పరిస్థితులు యువత మనసుల్లో భవిష్యత్తుపై భయం, అసంతృప్తిని నింపుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితులను రాజకీయ నాయకులు కూడా విస్మరించలేని దశకు చేరుకున్నారు. యువత సమస్యలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం ఇది సాధ్యం కాదని కశ్మీర్ రాజకీయ వర్గాలు గుర్తిస్తున్నాయి. అందుకే యువత సమస్యలు ఇప్పుడు రాజకీయ చర్చల కేంద్రంగా మారాయి. ఉద్యోగాల కల్పన, ఆర్థిక అవకాశాల విస్తరణ, జీవన వ్యయం తగ్గించే విధానాలపై స్పష్టమైన కార్యాచరణ కావాలని యువత గట్టిగా డిమాండ్ చేస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం తాత్కాలిక అసంతృప్తి కాదు. కశ్మీర్ యువత ఎదుర్కొంటున్న సమస్యలు దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక సవాళ్లకు సంకేతం. వీటికి సరైన విధానపరమైన పరిష్కారాలు చూపించకపోతే ఆ ఆవేదన మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యువత ఆశలను పట్టించుకోకపోతే అది సమాజ భవిష్యత్తుపైనే ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భయాన్ని పోగొట్టుకోవాలన్న ఆతృత కంటే దాన్ని దాటి ముందుకు సాగగల విశ్వాసాన్ని పెంచుకోవడం అత్యంత కీలకం. ఎందుకంటే భయం ఒక శత్రువు కాదు, అది ఒక భావన. దాన్ని అర్థం చేసుకొని తమలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించినప్పుడే కశ్మీర్ యువత నిజంగా లోయను దాటి ప్రపంచంతో కలిసే అవకాశం పొందుతోంది. అయితే అది ఒక రాజకీయ ప్రాజెక్టులా మారకూడదు, ఒక మానవీయ ప్రయాణంలా మాత్రమే సాగాలి. మొత్తానికి కశ్మీర్లో యువత స్వరం ఇప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. అది కేవలం నిరసనల స్వరం కాదు, తమ జీవితాలపై ఉన్న అనిశ్చితికి సమాధానాలను కోరుతున్న తరం యొక్క ఆవేదన. ఆ స్వరాన్ని వినిపించుకోవడం మాత్రమే కాదు, దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పాలకులు, నాయకుల ముందున్న పెద్ద సవాలుగా మారింది.